నాకు తెలిసి మీలో చాలా మందికి నిమ్మకాయ తెలిసే ఉంటుంది. కానీ నిమ్మగడ్డి అని పిలిచే గడ్డి మొక్క గురించి మీకు తెలుసా? నిజానికి ఇలాంటిది కూడా ఒకటుంది. అలాగే ఈ నిమ్మగడ్డిలో బోలెడు ఔషధ గుణాలు ఉండడంతో ఆయుర్వేదంలో దీనిని అనేక వ్యాధులను తగ్గించడానికి శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సువాసనలు వెదజల్లే ఈ నిమ్మగడ్డిలో ఉండే అరోమా మనస్సుకు ప్రశాంతమైన ఫీలింగ్ కలిగిస్తుంది. ఇక ఈ నిమ్మగడ్డితో చేసిన టీ తాగడం వల్ల ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి అజీర్ణం, మలబద్ధకం, ఉబ్బరం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇక జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లను కూడా తగ్గించడంలో నిమ్మగడ్డి సహాయపడుతుంది. నిమ్మగడ్డిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి శరీరాన్ని రక్షించి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారిస్తాయి. ఇంకా దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు బాడీలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి ఆర్థరైటిస్ వల్ల వచ్చే కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. ఇంకా దీనిలో ఉండే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు బ్యాక్టీరియా, వైరస్, ఫంగీ వంటి వాటిని తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. దీంతో మార్కెట్లో దొరికే పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, పర్ఫ్యూమ్స్, క్లీనింగ్ సొల్యూషన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్లను తగ్గించే క్రీమ్స్ లో నిమ్మగడ్డిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే నిమ్మగడ్డితో చేసిన టీ తాగడం వల్ల స్ట్రెస్, ఆందోళన వంటి మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గి మనసుకు ప్రశాంతంగా, విశ్రాంతిగా అనిపిస్తుంది. అలాగే ఈ నిమ్మగడ్డి టీ ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. దీనికోసం ఒక గ్లాస్ వాటర్ని బౌల్లో తీసుకుని కాస్త వేడి చేయాలి. ఇప్పుడు ఆ వాటర్లో నిమ్మగడ్డిని కట్ చేసి వేసి బాగా మరిగించాలి. తరువాత ఆ నీటిని వడపోస్తే నిమ్మగడ్డి టీ రెడీ అయినట్లే. ఇలాంటి మూలికలు ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నామని ఫీల్ అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం అందించడానికి బూస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.